రైతులపై అటవీ అధికారులు దాడికి తెగబడ్డారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలోని రైతులు వారి తాత ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించారు. తమ భూములను లాక్కోవద్దని కాళ్లు మొక్కినా వినకుండా వాహనాల్లో తీసుకెళ్లారు. కొంతమంది మహిళా రైతులు స్పృహ కోల్పోవడంతో గ్రామస్తులు వారిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఆజంనగర్ ఘటనపై రైతులు అటవీ అధికారులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తమ వాహనాలపై రైతులు దాడి చేశారని అధికారులు, తమపైనే అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని రైతులు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రక్షణ కరువైందని బాధితులు ఆరోపించారు. తాళ్లతో బంధించి బూటుకాళ్లతో తన్ని దాడి చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల నుంచి తమ భూములను సాగు చేసుకుంటున్న అటవీ శాఖ అధికారులు దాడులు చేసి తీవ్రంగా కొట్టారని బాధితులు వాపోయారు. చాలా రోజులు అవుతాను సార్, మేము చేయబట్టి 4 సంవత్సరాలు అవుతాను. పత్తి పెట్టినాం, పత్తి పండించినాం సార్. అది ఇప్పటి భూమి అయితే కాదు, మేము అప్పుడు 4-5 లక్షలు కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్. ఇప్పటి భూమి కాదు అది, ఎప్పటి నుండో చేసిన. ఇప్పుడు జేసీబీ పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగిన వాళ్ళే అందులో ఒక మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిస్తా అంటే నేను ఇట్లా అడ్డం పోయిన వాళ్ళ నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డ బూట్లతో తన్నుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్, అంతే. యాక్టింగ్ అన్నారు, ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో తన్నుకుంటా. మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలనుడు వాళ్ళు మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అనుడు. మేము పత్తి ఎరుకున్నారు సార్, ఉన్నారు. ఇప్పుడు కథ పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాను. రేపటిలోని కథ జేసీబీలు తెచ్చి కొడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్, మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనవాడకుండా తీసుకుపోయారు సార్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలోని రైతులు వారి తాత ముత్తాతల నుంచి అయితే భూముల్లో వారు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు జేసీబీలతో వెళ్లి రైతులను తాళ్లతో కట్టి బూటుకాళ్లతో తన్నారని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి. ఇది ఒక హేమైన చర్యగా చూడాలి. సో అసలు ఏం జరిగింది? ఇది అంతా కూడా ఏజెన్సీ అయితే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అటవీ భూములుగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆజంనగర్ సంబంధించిన భూములు ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఆ ఆజంనగర్ గ్రామానికి సంబంధించి పోడు రైతులుగా ఉండి అక్కడ పోడు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి. ఇదే క్రమంలో వాళ్ళు చెప్తా ఉన్న మాట, గత సంవత్సరం కూడా మేము పోడు చేసుకున్నాము. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కొంత అమౌంట్ అంటే డబ్బులు లంచంగా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 5 లక్షల రూపాయలు కూడా పోయిన ఏడాది ఇచ్చాము. ఈ పంటకు సంబంధించి కూడా ఈ ఏడాది పంటకు సంబంధించి కూడా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోడు రైతుల ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో వీళ్ళు ఇవ్వని పక్షంలోనే ఫారెస్ట్ అధికారులు వీళ్ళ మీద దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది. పూర్తిగా వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఆజంనగర్ గ్రామంలో
ఏదైతే అటవీ భూములను పోడు భూములుగా చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. 150 మంది ఫారెస్ట్ అధికారులంతా వాళ్ళ సిబ్బందితో వచ్చి 50 మంది రైతులను విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళను అందులో ఒక ఇద్దరు మహిళలు స్పృహ తప్పిపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. పూర్తిగా ఇదంతా కూడా హేయమైన చర్యగా వాళ్ళంతా భావిస్తా ఉన్న పరిస్థితి. పోడు భూములు మేము వ్యవసాయమే చేసుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అటవీ అధికారులకు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు వాళ్ళ దాడులకు తెగబట్టారన్నటువంటి అంశాన్ని అయితే లేవనెత్తుతున్న పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాము. రవికాంత్, ఇలా తాళ్లతో కట్టేసి బూట్ కాళ్ళతో తన్నడం ఒక హేమైన చర్య. సో దీనిపై రైతులు పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్పందించారా? ఇప్పటి వరకు ఈ అంశం మీద ఏ అధికారి అయితే స్పందించలేదు. ఇది ఒక అమానవీయమైన సంఘటన. మహిళలు వాళ్ళ మీద బూతుకాళ్లతో తన్నుతూ విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ దాడిని హేయమైన చర్యగా భావిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోడు రైతులంతా కూడా భయాందోళనకు గురయ్యేలా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి రైతులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది అందరిపై 150 మంది అధికారులు వచ్చి దాన్ని అడ్డుకోవాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళందరిపైన వాళ్ళ విచక్షణ రహితంగా దాడి చేసిన అందరిపైన, బాధ్యులైన వాళ్ళపైన, కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే ఆ రైతుల ద్వారా మనకు తెలుస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.